హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా మనకి చాలా సంఘటనల ద్వారా మనకు ఏం అర్థమవుతుంది అని అంటే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటువంటి ట్రేడర్స్ ఎక్కువగా గ్రీడీనెస్తో ఉన్నారు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే కొంతమంది దీంట్లో ఒకేసారి డబ్బులు రావని తెలిసిన, లేదంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకొని ఒక కాన్సన్ట్రేటెడ్ వేలో మనం ట్రేడింగ్ కనుక చేయగలిగితేనే సక్సెస్ అవుతాము అనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా ఊరికనే డబ్బులు వస్తాయి అనగానే పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి బెస్ట్ ఉదాహరణే మన బొంగ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు. ఇతను ఎంత మోసాలు చేస్తాడో, ఎంత మోసగారో అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కాపీ ట్రేడింగ్ అని స్టార్ట్ చేసి ఫస్ట్ 3 లక్షలు 4 లక్షలు అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే 3,000 4,000 5,000 అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాదాపుగా 70 మంది దాకా జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ 70 మందికి తెలుసు, వీళ్ళంతా కూడా మనం వీడియోస్ చూసినటువంటి వాళ్ళే. మనం ఎన్నో రకాలుగా చెప్పామయ్యా, ఇతని ద్వారా ఒక 600 కుటుంబాలు ఇట్లా రోడ్డున పడ్డాయి. అసలు వీడియో 1,50,00,000 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒకసారి 1,50,00,000 లక్షలు పోగొట్టుకున్నాడు. అది 3-4 నెలలు హోల్డ్ చేయడం ద్వారా. వాడికి ఈ స్ప్రెడ్ అనేది ఉంటుంది, లేకపోతే లెవరేజ్ అనేది ఇచ్చి ఉంటారు 1:2000 రేషియోలో. కాబట్టి దాన్ని 10 సంవత్సరాలైనా అంతే పొజిషన్స్ ఉంచుకోవచ్చు అనే భ్రమలో ఉండిపోవటం వల్ల 1,50,00,000 లక్షల రూపాయలు పోయినాయి. ఒకరోజు నైట్ అయినా ఒక 40 లక్షల రూపాయలు పోయినాయని ఆడే చెప్పాడు. ఆడే వీడియోల్లోనే ఉన్నాయి. అయినా కూడా మనం ఎంతోమంది బాధపడేటువంటి వ్యక్తుల యొక్క వీడియోలు చేసిన అయినా కూడా ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయి చూసారా, వచ్చేస్తానగానే ఒక ఆకర్షణతోటి పరుగులు తీసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అంటే ఎందుకని పబ్లిక్ మోసపోతున్నారు? ఇంత మోసం అనేటువంటిది జరిగిద్ది అని తెలిసి వీళ్ళలో కొంతమంది నాతో మాట్లాడినటువంటి వాళ్ళే మళ్ళా వాడు దగ్గరికి ఇదిగో వచ్చేసిన అనగానే వెళ్ళారు. అయితే దెబ్బ మళ్ళా పడింది అనుకోండి. ఎప్పుడైనా సరే ట్రేడర్ అనేటువంటి వాడు మీరు వెంటనే డబ్బు వచ్చేస్తుంది అనేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ అసలు పక్కకు రావాలి. ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం, కానీ బోధపట్టలేదు. దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే పబ్లిక్ చాలా అత్యాశతోటి వీళ్ళు ముందుకు నడుస్తున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనిషికి ఆశ అనేటువంటిది ఉండొచ్చు, కానీ అత్యాశ కలగకూడదు. అందులోనూ స్టాక్ మార్కెట్లో ఇతరుల మీద ఆధారపడేటువంటి కాన్సెప్ట్కి దూరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరే ఆలోచించండి. మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు కష్టపడి బాగా చదువుకొని ఒక జాబ్ అనేటువంటిది చేస్తే వెంటనే మీకు ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వచ్చి లక్షల రూపాయల శాలరీస్ వస్తాయా? రావు. అలాగే స్టాక్ మార్కెట్ ఒక్కటే మీ సమస్యలకు అన్ని పరిష్కారం అని అంటే ఇప్పటికి భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది జీవితాలు చాలా అద్భుతంగానే ఉండే. మరి పొద్దున్న లేచిన కాడి నుంచి ఇన్ని కోట్లు పోయినాయి, ఎంతమంది దివాళా తీశారు, వీళ్ళు ఇన్ని లక్షలు పోయినాయి అని చెప్తున్నారు కదా. సాక్షాత్తు సెబీని చెప్తుంది దాదాపుగా 95% మంది ట్రేడర్స్ ఫెయిల్ అయిపోతున్నారు. ఉన్న 5%లో కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు పర్సంటేజ్ కూడా ఒకటి కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని మనం అవగాహన చేసుకోకుండా ఎవడో అసలు ఏమీ రానటువంటి వాడు మోసగారి కొద్దిసేపు అయ్యని మాటలు చెప్పేసేసి రాండి మీ లక్షలు కొల్లగొట్టినని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్పేటువంటి మోసగాడిని నమ్ముకొని పరుగులు తీస్తున్నాను. అంటే ఆడి దగ్గర వెళ్ళినందువల్ల నాకేం బాగాలేదు, మామూలుగా చెప్తున్నా. ఇంకా 1000 మంది వెళ్ళినా మనకేం ఇబ్బంది లేదు. కానీ ఈ స్టాక్ మార్కెట్లో ఊరికనే లక్షలు వచ్చి పడవు అనేటువంటి భావన ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్ తెలుసుకోవాలి. అలా కాకుండా కనుక మనం అత్యాశకి కనుక పోయామనంటే ఖచ్చితంగా మన స్టెబిలిటీ అనేటువంటి దెబ్బతింటుంది. మీరు ఒకటి ఆలోచించండి. మీరు చేసేటువంటి ట్రేడింగు ఒకటి మీద ఆధారపడకుండా మీరు నెలకు 3,000 రూపాయలు, రోజుకు 100 రూపాయలు, యావరేజ్ 100 రూపాయలు లెక్క నెలకు 3,000 కాదు 1,000 రూపాయలు తీసినా కూడా ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ చాలా తక్కువ సమయంలో మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మీరు ఒకరి మీద ఆధారపడి ఒక నెలలో 1,00,000 రాని, రెండో నెలలో 10 లక్షలు పోతాయి. ఇది మాత్రం వాస్తవం.
కాబట్టి ఇక్కడ అత్యాశ అనేటువంటి దాన్ని ముందు తీసి పక్కన పెట్టండి. అసలు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక బాట్ ఇచ్చామనుకోండి, చాలామంది మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ నెలకి మనకి ఎంత వస్తుంది సార్? మనం 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టాము, నెలకు 1,00,000 వస్తుందా అని అంటారు. అది రియల్గా ట్రేడ్ చేసి సక్సెస్ పొందమనండి, అసలు పొందలేరు. ఇప్పుడు కనుక అంటారు చూసారు, ఒక వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు మన ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మైలేజ్ ఎంత వచ్చింది అని చెప్పేసి అడుగుతాం. ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉన్నది, విమానం ఇంత ఇదిగా వెళ్ళిద్దంటే మైలేజ్ ఎంత వచ్చింది అని అడుగుతారు. కాబట్టి ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి పక్క రండి, ఒక ప్రొఫెషనల్గా మనం ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రేమ్ నుంచి 5 రూపాయల వడ్డీకి, ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్లో ఫైనాన్స్కి ఇచ్చేవాళ్ళని అంటుంటారు, మీకు లోకల్గా తెలుస్తూ ఉంటుంది. 5 రూపాయలకి వడ్డీ ఇచ్చారనుకోండి, అంటే నెలకి 5,000 రూపాయలు. అది చాలా కష్టంగా ఉంటుంది. 5,000 కట్టడమే చాలా కష్టంగా ఉంటుంది. సరే, 1,00,000 రూపాయలు డబ్బులు నీకు ఇచ్చేసి ఒక 5,000 రూపాయలే ఏటువాడు ఆశిస్తున్నాడు అనుకోండి. అటువంటిది మీరు ఒక 2 లక్షలు పెట్టుకొని నెలకి 5% అంటే 10,000 రూపాయలు తీసుకోగలిగారు అనుకోండి, మీరు అద్భుతమైన విజయాలని స్టాక్ మార్కెట్లో సాధించగలుగుతారు. ఈ వే ఆఫ్ మైండ్ సెట్ అనేటువంటిది ట్రేడర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే మనవంతు ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం, బాట్స్ పరంగా కానీ మరొక పరంగా కానీ ఏదైనా సరే చేస్తూ ఉన్నాం. బట్ పర్ఫెక్ట్ అనేటువంటి అవుట్పుట్ అనేటువంటి రాకుండా మనం మసిపూసి మారేడుకాయ చేసి ఏది చెప్పలేం. కాకపోతే నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కానీ ఏదైనా కానీ పర్సనల్గా ట్రేడ్ చేసి, అంటే బాట్స్ మీద ఆధారపడే కంటే పర్సనల్గా ట్రేడ్ చేసేటువంటి మైండ్ సెట్ని కనుక డెవలప్ కనుక చేసుకోగలిగితే వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు. అందుకనే మీ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మేము ట్రేడ్ తీసుకునేటువంటి, అంటే ఇండియన్ మార్కెట్ కాదు, గోల్డ్, ఓన్లీ గోల్డ్లో ఎక్కడన్నా సరే ఎంట్రీ పాయింట్ మంచి ఏదైనా ఉంటే మాత్రం దాంట్లో ఇవ్వడానికి అవకాశం, అంటే ట్రై చేస్తాం. ఇప్పుడే కాదు, కొద్ది పీరియడ్ అయిన తర్వాత. అలాగే చాలామంది కూడా ఏమవుతున్నారంటే గోల్డ్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇప్పుడు చూపుతున్నారు. ఇంతకుముందు బిట్కాయిన్ చేసేవారు, ఈ బిట్కాయిన్ నుంచి మళ్ళీ ఆ బిట్కాయిన్ భ్రమల నుంచి గోల్డ్కి వచ్చారు. అయితే గోల్డ్ అనేటువంటిది సర్టెనిటీ అనేటువంటిది ఇంటర్నేషనల్గా ఎప్పుడు జరిగేటువంటిదే కాబట్టి ఒకేసారి బీభత్సంగా స్పైక్స్ రావడం, బీభత్సంగా పడిపోవడం అనేటువంటిది జరగదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వార్ సిచ్యువేషన్ కారణంగా కొద్దిగా ఫ్లక్సేషన్స్ అనేటువంటివి విపరీతంగా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ చల్లబడ్డ తర్వాత మాత్రం మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని అనుకొని దీంట్లో కనుక ట్రేడ్ కనుక చేసుకోగలిగితే మంచిగా పాసిబిలిటీ అనేటువంటిది మీకు ఉంటుంది సక్సెస్ కావడానికి. సో మీరు దీనికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. దానికి వ్యాంటేజ్ అనేటువంటిది, వ్యాంటేజ్ రిఫరల్ లింక్ కింద ఇస్తున్నాను. దాని ద్వారా మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.